చెప్పరా, ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసావురా? ఎందుకు చేశానన్నది అనవసరం మావయ్య. నేనే చేశానని తప్పు ఒప్పుకుంటున్నాను కదా. ఎగ్జామ్ పేపర్స్ కొట్టేయడానికి రాత్రి ఇక్కడికి వచ్చాను, కానీ కుదరలేదు. దొరకను అనుకున్నాను, కానీ దొరికిపోయాను. తప్పు నాదే. ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే. రేయ్ రేయ్, చెప్పు, దొంగతనం చేయడానికి వచ్చావా? సిగ్గుగా లేదు? అలాంటి పని చేయడానికి బుద్ధుండాలరా. రేయ్, ఇప్పుడు తప్పు నువ్వు చేసినట్టు కాదు, నా పెంపకమే తప్పు చేసినట్టు. తప్పు చేశానని నువ్వు తలదించుకోవడం కాదురా, ఇంతమందిలో నా తల తెంచేశావురా. నిన్ను ఎలా పెంచానురా? ఏ రోజైనా ఒకరితో మాట పడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది నా కొడుకు విష్ణు వల్ల వస్తుందేమో అని భయపడ్డానురా. కానీ నీ వల్ల వచ్చిందిరా. చంపేశావురా, చంపేశావు. ఇంతమంది ముందు నన్ను చంపేశావురా. మావయ్య, చిచి, ఇక నువ్వు నన్ను అలా పిలవద్దు. ప్రిన్సిపల్ గారు, తప్పు చేశాడు అంటే అది నేను తప్పు చేసినట్టే. వాడు చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. సార్, వాడిని క్షమించి వదిలేయండి నేను మిమ్మల్ని అడగలేను, ఎందుకంటే వాడు చేసిన తప్పు అలాంటిది. కానీ వాడిని పోలీసులకు అప్పగిస్తే ఇవాళ ఇక్కడ పోయిన మా ఇంటి పరువు రేపు ఊరంతా పోతుంది. ప్లీజ్ సార్, అది దృష్టిలో పెట్టుకొని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. క్షమించండి సార్. నాన్న, నువ్వెందుకు నాన్న వాడి కోసం క్షమాపణలు చెప్తున్నావు? వాడు చేసిన తప్పుకి నువ్వెందుకు తలదించుకుంటున్నావు? ఇంతమంది ముందు మన ఇంటి పరువు పోయిన తర్వాత ఇక పోలీస్ స్టేషన్లో పోతే మాత్రం పోయేదే ఉంది. వీడిని ఇలా వదిలేయటం కాదు, ఖచ్చితంగా పోలీసులకు అప్పగించాలి. వీడు చేసిన దానికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇలాంటి బుద్ధి లేని వాడికి పోలీస్ స్టేషన్లో పెడితే మాత్రం బుద్ధి వస్తుందన్న గ్యారంటీ ఏమిటి? ఇతన్ని పోలీసులకు అప్పగించి శిక్షిస్తే ఆ శిక్ష అతనికి కాదు, ఈ శివరామరాజు గారికి వేసినట్టుంటుంది. శివరామరాజు గారు, మీరు అన్నపూర్ణ గారంటే మాకు అందరికీ తెలుసు. 10 మందికి అన్నం పెట్టే కుటుంబం మీది. ఆపద వస్తే కాదు అనకుండా సాయం చేసే కుటుంబం మీది. అలాంటి మీ దగ్గర ఇలాంటి వాడుండడం మీ దురదృష్టం. కేవలం మీ మీద, మీ కుటుంబం మీద ఉన్న గౌరవంతో ఇతన్ని వదిలేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పని చేయకుండా చూడండి. ఇతనికి ఏం చేస్తే, ఇతనికి ఎలా గుణపాఠం చెప్తే బుద్ధొస్తుందో ఆ శిక్ష ఏదో మీరే ఆలోచించి వేయండి. నన్ను కొట్టావు కదా, బాగా తీరిందా? మళ్ళీ చూసుకుందాం.
స్టూడెంట్స్ మీరందరూ క్లాస్కి వెళ్ళండి. వెళ్ళండి అందరూ. ఏంటండి మీరు చెప్తోంది? బాలు తప్పు చేశాడా? వాడు మీ మేనల్లుడండి, మనం పెంచిన బిడ్డ. వాడు తప్పు చేశాడు అంటే మీరు నమ్ముతారా? నన్ను నమ్మమంటారా? ఇక్కడ మన నమ్మకాలతో పనిలేదన్నపూర్ణ. రాత్రి కాలేజీకి వెళ్ళి క్వశ్చన్ పేపర్స్ తీసేందుకు ప్రయత్నం చేశానని తనే ఒప్పుకున్నాడు. కావాలంటే నువ్వే అడుగు. ఎరా, నువ్వు కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ పేపర్ ఇది తేవాలనుకున్నావు. మీ నాన్న అడుగుతుంటే మాట్లాడవేంట్రా? అసలు ఆ కాలేజ్కి వెళ్లాల్సిన అవసరం నీకేంటి? ఆ ఎగ్జామ్ పేపర్స్ తో నీకు పనేంటి? మాట్లాడు బాలు. మీ అమ్మలాగా మీ నాన్నలాగా నేనే ఊరుకోను. నువ్వు తప్పు చేశావని ఒప్పుకున్నావని మీ మావయ్య చెప్తున్నారు. ఏంటి, ఎందుకు చేశావని నేను అడగడం లేదు. కారణం నీ మీద నన్ను నమ్మకం. అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు బాలుకి మీ కాలేజీలో పనేంటి? ఎందుకు ఎగ్జామ్ పేపర్స్ తీయాల్సి వచ్చింది? ఎవరి కోసం తను ఈ పని చేశాడు? ఎందుకు అసలు కాలేజ్కి వచ్చాడు? బావ కాలేజ్కి వచ్చింది నా కోసమేనమ్మా, నన్ను కాపాడ్డానికి. కానీ ఈ విషయం మీతో చెప్పలేను. వీడు నేను తప్పు చేయలేదు మామయ్య అని ఒక్క మాట అనుంటే నేనే వాళ్ళతో ఏమైనా మాట్లాడుండేవాణ్ణి. తప్పు చేశానని ఒప్పుకున్న తర్వాత ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. వీడు చేసిన పనికి వాళ్ళందరి ముందు తప్పు చేసిన వాడిలాగా